తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పిఠాపురానికి చెందిన పంచాయతీరాజ్ ఏఈ కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఏఈతో పాటు ఆయన కుటుంబంలోని మరో ముగ్గురు గోదావరిలో దూకగా స్థానికంగా ఉండే మత్స్యకారులు ఒకరిని కాపాడగలిగారు. మిగతా ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. పిఠాపురానికి చెందిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబ సభ్యులు రాజమండ్రి రోకం రైల్వే బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకారు. నూకరాజు ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, 10 ఏళ్ల మనవడు కలిసి గోదావరిలో దూకినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో 60 ఏళ్ల నూకరాజు, 58 సంవత్సరాల ఆయన భార్య మీనా, 34 సంవత్సరాల కుమార్తె సౌజన్య గోదావరిలో గల్లంతయ్యారు. నూకరాజు మనవడిని స్థానికంగా ఉండే మత్స్యకారులు గుర్తించి ప్రాణాలతో కాపాడారు. రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు 60 సంవత్సరాల వయసులో కుటుంబంతో సహా ఇలా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ తేజ్ అందిస్తారు. అరుణ్ తేజ్, అసలు ఘటనకు సంబంధించి కారణం ఏంటి? నూకరాజు ఏమైనా లేఖ రాసారా? అందులో ఎలాంటి విషయాలు వెల్లడించారు? టోటల్ గా డీటెయిల్స్ ఏంటి? రాజమండ్రి గోదావరి నదిలో దూకి కాకినాడ జిల్లా పిఠాపురం మండలం పంచాయతీరాజ్గా ఏఈగా పనిచేస్తున్న టి నూకరాజు కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడటం జరిగింది. ఈయనతో పాటు అంటే ఏఈ నూకరాజుతో పాటు ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, 5వ తరగతి చదువుతున్న మనవడు కార్తికేయ కూడా ఉన్నారు. అదృష్టవశాత్తు మనవడికి ఈత రావడంతో గోదావరిలో దూకిన తర్వాత కొట్టుమిట్టాడటంతో బాలుడిని చూసిన అక్కడ మత్స్యకారులు చాకచక్యంగా కార్తికేయని రక్షించడం జరిగింది. మిగిలిన ముగ్గురు కూడా నదిలో కొట్టుకుపోయారు. అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగింది ఈ ఘటనలో. అంటే చాలా దారుణమైన విస్తుపోయే నిజాలు కూడా బయటపడుతున్నాయి. ఏఈ తాను స్వయంగా రాసిన మరణవాంగ్మూలం లేఖ కూడా బయటపడింది. దాన్ని పోలీసులు కూడా స్వాధీనం చేసుకున్నారు. అంటే ఆ కుటుంబం ఆత్మహత్యకి కేవలం వేధింపులే కారణంగా కూడా తెలుస్తుంది. అది ఏఈ కూతురు అంటే అతని కుమార్తె ఎవరైతే ఉన్న సౌజన్యం ఉన్నారో అతన్ని ఒక వ్యక్తి ఎప్పటి నుంచో వేధింపులు గురి చేస్తుండటంతో అది తట్టుకోలేక ఈ బలవన్మరణానికి పాల్పడ్డారని ఆ లెటర్, ఆయన రాసిన మరణ వాంగ్మూలం లెటర్ ద్వారా తెలుస్తుంది. గత కొన్ని నెలల క్రితం ఏఈ అల్లుడు చనిపోవడంతో కుమార్తెను రియాజ్ హుస్సేన్ అనే వ్యక్తి లోపరుచుకుని అతని బ్యాంక్ అకౌంట్లన్నీ అతను ఆధీనంలోకి తీసుకుని కొంత బంగారం కూడా తను స్వాధీనం చేసుకుని ఆ కుటుంబాన్ని వేధిస్తున్నాడని ఆ లేఖలో ఏఈ స్వయంగా ఏఈ నూకరాజు ఆయన రాయటం జరిగింది. ఒకవేళ అతని మాట తన కూతురు అతని మాట వెనకుంటే అతను చంపేస్తానని, అతనితో పాటు మనవడు కార్తికేయని తండ్రి నూకరాజును కూడా చంపేస్తానని బెదిరించడంతో వీళ్ళు ఈ వేధింపులు తట్టుకోలేక ఏం చేయాలో తెలియక నిన్న అర్ధరాత్రి రాజమండ్రి బ్రిడ్జి దగ్గర కారు ఆపి ఆ నలుగురు కూడా గోదావరిలో దూకేయడం జరిగింది. అరుణ్ తేజ్, ఇక మనవడిని మత్స్యకారులు ఎలా గుర్తించి కాపాడారు? ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆ బాలుడు ఏమైనా మాట్లాడుతున్నాడా? అంటే బాలుడి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. ఆ మనవడు 5వ తరగతి చదువుతున్నాడు. తనకి కొత్తగా ఈత రావడంతో, స్కూల్లో నేర్చుకుంటూ ఈత రావడంతో గోదావరిలో కొట్టుకుంటుంటూ ఈత వచ్చి కొట్టుకుంటుంటూ దగ్గరగా ఉన్న మత్స్యకారులు, వేటలో ఉన్న మత్స్యకారులు చూసి దగ్గరికి వెళ్ళి ఆ బాలుని అయితే రక్షించడం జరిగింది. అతను చెప్పిన విషయాలను బట్టే వీళ్ళు పంచాయతీ రాజులో చేస్తున్న నూకరాజు అని మిగతా మొత్తం నలుగురు దూకేసామని ఆ బాలుడు చెప్పడం బట్టే మొత్తం ఈ విషయాలన్నీ తెలిసింది. ఆ బాలుడు ప్రస్తుతం అతని పరిస్థితి మాత్రం చాలా నిలకడగానే ఉంది. ఎటువంటి ప్రాణాపాయం లేదని కూడా తెలుస్తుంది. అరుణ్ తేజ్, ఈ కుటుంబం గోదావరిలో దూకే సమయంలో అక్కడ ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా? అంటే అక్కడ దూకుతున్నప్పుడు ప్రత్యక్ష సాక్షులు అయితే ఎవరు లేదు. వాళ్ళతో పాటు దూకిన వాళ్ళ మనవడే ఇంకా ప్రత్యక్ష సాక్షిగా చెప్పుకోవచ్చు. దూకిన వెంటనే కొంత వరకు ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు దూకిన తర్వాత ఈత కొట్టడం చూసి అక్కడ మత్స్యకారులు పడవల్లో అంటే గోదావరిలో వేటకుల్లో ఉన్న మత్స్యకారులు చూసి వెంటనే వెళ్ళి రక్షించడం జరిగింది. కేవలం అతను మనవడు చెప్పిన దాన్ని బట్టే ఇదంతా తెలిసింది. అంటే ఆయన పంచాయతీరాజ్ ఏఈ అని వీళ్ళ మిగతా ముగ్గురు దూకేశారని తెలిసింది. తర్వాత దర్యాప్తులో నూకరాజు లెటర్ కూడా దొరకడం జరిగింది. రైట్, అరుణ్ తేజ్, ఘటనకు సంబంధించి ఇటు పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే ఈ కుటుంబం సహా గోదావరిలో దూకిన ఘటనతో మొత్తం అధికారులు అంతా అప్రమత్తం అయ్యడం జరిగింది. అంటే బయటపడ్డ మనవడు కార్తికేయ ఇచ్చిన ఆనవాళ్ళతో మృతదేహం కోసం అదే ఇక్కడ గోదావరిలో
గజ ఈతగాలతో అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోపక్క పంచాయతీరాజ్ సిబ్బందిని ఏఈ బంధువుని కూడా పోలీసులు విచారిస్తున్నారు. పోలీసులు చెప్పింది ఏంటంటే ఈ లెటర్ ద్వారా మేము మొత్తం దీని మీద దర్యాప్తు చేసిన తర్వాత మేము ఏదైనా చెప్పగలమని చెప్తున్నారు. లెటర్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎవరైతే రియాజ్ హుస్సేన్ అన్న వ్యక్తి ఉన్నాడో అతన్ని అదుపులో ఇంకా తీసుకోలేనట్టు తెలుస్తుంది. ఆ నిందితుడు ప్రస్తుతం ఎక్కడున్నాడు ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే ప్రస్తుతం నిందితులు అయితే పిఠాపురంగా చేస్తున్నారు. షూటింగ్ కి సంబంధించి గేమ్ లో కోచ్ గా తెలుస్తుంది. ఆ కోచ్ తన కొడుకుని తీసుకెళ్తున్న సమయంలో అంటే కోచింగ్ కి తీసుకెళ్తున్న సమయంలో ఇతను పరిచయం అయినట్టు తెలిసింది. ఆ పరిచయంతో మాట్లాడుతున్నతోటి కొంతమేర కొంత అమౌంట్ కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత గోల్డ్ గానీ అకౌంట్ గానీ తన దగ్గర ఉంచుకుని ఈ ఎవరైతే కుమార్తె ఉన్నారో సౌజన్యని ఇబ్బంది పెట్టడంతో ఈ వేధింపుల దానిలోకి చనిపోయారు. ప్రస్తుతం అతను అయితే పిఠాపురంలోనే కోచ్ గా ఉన్నాడు. కాకినాడలో పరిసర ప్రాంతాల్లో ఉంటాడని పోలీసులు అందిన ప్రాథమిక సమాచారం. రైట్ అరుణ్ తేజ్, థ్యాంక్ యూ. రైట్గా ఘటన రాజమండ్రిలో తీవ్ర విషాదాన్ని నింపింది. అటు కుటుంబ సభ్యులు లేఖలు వెల్లడైన అంశాలపై అయితే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. గోదావరిలో గల్లంతైన ముగ్గురి కోసం రెస్క్యూ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. అయితే ఘటనకు పూర్తి కారణాలు పోలీసులు దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఒక స్పష్టత వచ్చే అవకాశం.